ఓం సాయిరామ్. కాకా మహాజని బాబా దర్శనం కోసం షిరిడీ వస్తాడు. అయితే బాబావారు బయలుదేరి వెళ్ళమంటారు. బాబావారి ఆజ్ఞ కోసం శిరసా వహించి తిరిగి మరుసటి రోజు బయలుదేరాడు. ఊరికి వెళ్ళగానే వారి యజమాని కాకా మహాజని కోసం నిరీక్షిస్తున్నారు. అకస్మాత్తుగా ఇంకో గుమస్తాకు జబ్బు చేయడం వల్ల కాకా యొక్క అవసరం తప్పనిసరి అయ్యి అతనిని వెంటనే రమ్మని షిరిడీకి ఉత్తరం కూడా వ్రాశారు. అలా సర్వాంతర్యామి అయిన సాయిబాబా కాకా మహాజనికి యజమాని వద్ద ఉద్యోగంలో గౌరవాన్ని పొందే ఏర్పాటు చేశారు. మిమ్ముల దాజన వేడెను ఇమ్మని అనుమతి ధుమాలు ఇయ్యక దయతో నిమ్మను మీ సన్నిధినిడి చిమ్మితి శాంతత మనసుకు షిరిడీనాథ దుమాల్ అని వకీలు తాను షిరిడీ వదిలి వెళ్ళటానికి మిమ్మల్ని అనుమతి కోరగా మీరు ఇవ్వక దయతో మీ సన్నిధిని ఇచ్చి అతని యొక్క మనస్సుకు శాంతి కలిగించారు. నాసిక్లో బాపు సాహెబ్ ధుమాల్ అనే పేరుగల ప్రసిద్ధి చెందిన వకీలు బాబా మీద భక్తితో ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళాలని వచ్చారు. అయితే మార్గమధ్యంలో నిఫాడ్ అనే ఊర్లో ఒక కేసుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అతడు వెళ్ళడానికి అనుమతి అడగగానే సాయిబాబా ఆజ్ఞ ఇవ్వకుండా వారం రోజుల పాటు షిరిడీలో ఉండమన్నారు. అక్కడ న్యాయాధీశునికి అస్వస్థత వచ్చి కేసు 3 సార్లు వాయిదా పడింది. ఆ వారం రోజులు సాయి సన్నిధిలో ధుమాల్ అద్భుతమైన ప్రశాంతతను అనుభవించాడు. శ్రీమతి నిమోన్కర్ మదిని ఏమున్నదో ఎరిగి ఆజ్ఞనిచ్చితి గదపో అమావాస్య వరకునట శ్రీమద్వా. ఓం సాయిరామ్. షిరిడీనాథ శ్రీమతి నిమోన్కర్ మదిలో ఏమున్నదో తెలుసుకొని పోళామావాస్య వరకు అక్కడే ఉండమని ఆజ్ఞ ఇచ్చారు కదా. శ్రీమతి నిమోన్కర్ వారి అబ్బాయికి అస్వస్థతగా ఉండటం వల్ల బేలాపూర్ వెళ్ళవలసి వచ్చి బయలుదేరటానికి భర్తను సంప్రదించింది. అయితే భర్త మన్నాడే రమ్మని చెప్పాడు. మన్నాడు పోళామావాస్య కావడం వల్ల ఆ రోజు అక్కడే గడపాలని ఉత్సాహపడింది. కానీ భర్త అంగీకరించలేదు. చివరకు బాబాను షిరిడీ వదిలి వెళ్ళడానికి అనుమతి కోరిన సమయంలో బాబా ఆమె శిరస్సుపై నిమురుతూ ఏం పర్వాలేదు, 4 రోజులు అక్కడే ప్రశాంతంగా గడిపిరా అని ఆజ్ఞాపించారు. భక్తురాలి కోరికను తీర్చడంలో సాయి సర్వప్రథముడు కదా. శరణని మ్రొక్కెకొనినుచో చోల్కరు ఉద్యోగమినుడు భీకరణ నొసగి యా నిరుపేదనుగాచి మదియ వచ్చెర వందగటి నొసగిది షిరిడీనాథ చోల్కర్ మిమ్ముల్ని శరణమని ఉద్యోగం వచ్చేలా చేయమని ప్రార్థించాడు. మిక్కిలి కరుణతో అతన్ని కాచి అందరూ ఆశ్చర్యపడే విధంగా అతనికి టీ ఇచ్చావు. చోల్కర్ అనే భక్తుడు పేదరికంతో బాధపడుతూ ఉద్యోగం కోసం సాయిబాబాను శరణు కోరాడు. తనకు ఉద్యోగం వస్తే షిరిడీకి వచ్చి అందరికీ పటిక బెల్లం పంచి పెడతాను అని మొక్కుకున్నాడు. బాబా కరుణించారు. అతని కోరిక నెరవేరింది. కానీ షిరిడీ ప్రయాణం మాత్రం ఆలస్యమైంది. దానికి ప్రాయశ్చిత్తంగా పంచదారను వదిలివేశాడు. చివరకు పంచదార లేకుండానే టీని కూడా తాగేవాడు. కొద్ది రోజులకు అన్నీ కలిసి వచ్చి షిరిడీకి వెళ్ళాడు. బాబాను దర్శనం చేసుకొని శ్రీఫలాన్ని సమర్పించి పటిక బెల్లం అందరికీ పంచిపెట్టాడు. అప్పుడు బాబా ఇతనికి బాగా పంచదార వేసిన టీ ఇవ్వండి అంటూ తన సర్వజ్ఞత్వాన్ని ప్రకటించారు. ఓం సాయిరామ్. షిరిడీవాస సాయిదేవా నమో నమః.